నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన భూస్థాపితం చేస్తాం ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు తేనకల్ వెంకప్ప హెచ్చరిక శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ హుండీ కానుకల లెక్కింపు 5.71 లక్షల నగదు 17 గ్రాముల బంగారము 90 గ్రాముల వెండి వచ్చిందని వెల్లడి దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలో గత 4 రోజుల క్రితం పింజరి డ్రైవర్ మజీదు నివాసంలో పట్టపగలు చోరీ జరిగింది ఈ చోరీ మరొక మునుపే మండల పరిధిలో కుంకునూరు గ్రామంలో తల్లారి శేఖర్ ఇంట్లో చోరీ జరిగింది పొట్టుకూటి కోసం తెలంగాణకు కుటుంబ సభ్యులంతా కలిసి 40 రోజులు వలసకు వెళ్లారు సోమవారం రాత్రి తన స్వగృహంకి చేరుకొని ఇంటి తలుపులు తీయగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో అవాక్కయ్యారు బీర్వాలో ఉన్న 1,80,000 రూపాయల నగదు 4 తులాల బంగారము కొన్ని ప్రాపర్టీ పత్రాలను కూడా చోరీ చేసినట్లు తలారి శేఖర్ వారి కుటుంబ సభ్యులు తెలిపారు గత నెల క్రితం మా తల్లికి 2 వ్యక్తులు వచ్చి మద్యం బాగా తాగించి ఈ దారుణానికి వడిగట్టారని బాధితులు బోరున విలిపించారు ఆడింట్లో ఉంటే చూడ నిద్ర పెట్టుతుంది అనేది దాపెట్టింది స్కూల్ డ్రైవర్లు మొత్తం ఆడినారు స్కూల్ డ్రైవర్లతో బాన్సి మార్పన్నారు ఆ స్కూల్ దీంట్లో నుండి బంగారు అన్ని లోన్ వేసి మరి తాగి 2-3 నాళ్ళు నెక్కి లేదు పోయింది మాట అని చెప్పింది వాళ్ళ మీద ఒకటి గుమ్మ మాసింది వాళ్ళిద్దరి మీద ట్రాన్స్ఫర్ నోట్లు ఎంత విలువ చేస్తాయేమో 10 లక్షలు సార్ 10 లక్షలు ఉన్నాయి 50,000 అవి మరి గ్రామం దేనికొండ మండలం మేము వలస పోయింటే ఇంటి దొంగతనం జరిగింది ఎన్ని రోజులైంది మీరు వలస పోయి? 1.5 నెలలు అయింది. ఏం దొంగతనం జరిగింది? అదే బంగారు డబ్బులు పత్రాలు. డబ్బులు ఎంత పోయినాయి? డబ్బులు 1,80,000 పోయినాయి. బంగారు 4 తులాలు సార్. పత్రాలు అంటే ఏం పత్రాలు? అదే కాగితాలు అప్పుడు ఏంటి రాసినారు? ట్రాన్స్ఫర్ నోట్లా? అంటే మీరు వలస పోయినారు కదా, వలస పోయేటప్పుడు ఆ డబ్బుల్ని మీరు బ్యాంక్ లో పెట్టుకోవచ్చు కదా, ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? మేము ఇల్లు కట్టేయాలని మరి తర్వాత రావాలని పోయేటప్పుడు అమ్మినాం పోయినాం సార్. టైం లేకపోయింది. ఏందమ్మా ఏం పోయినారు? పని చేసినారు. ఎవరమ్మా వాళ్ళు? ఈ ఊరోళ్ళనే వాళ్ళు. యా ఊరు వాళ్ళు? మరిది కొడుకు. ఏ ఊరు? ఈ ఊరే సార్. మీ ఊరేనే? కుంకునూరా? నీ పేరు ఏం పేరు? తలార్లక్ష్మి. ఎన్ని రోజుల క్రితం అయింది? ఎన్ని రోజులైంది నీకు తాపి? నెల ఉంటుందా? అంటే నీకు ఎప్పుడు తాపినారమ్మా? 5 రోజులు ఉంది సార్. తాపినారు. అది ధ్యాస లేదు, నాకు మతికి లేదు. ఒక భగవంతుడు ఉన్నాడు, బతికి లేదు, ధ్యాస లేదు. పడిపోయినాను. వాళ్ళు పని చేసుకునేరా పోయేరా. నాలుగు బీగం బీగం నెరిపి చూస్తారు. ఎవరు ముట్రా? రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేనకల్ వెంకప్ప, అతోని ఇన్ఛార్జ్ మల్లపల్లు పేర్కొన్నారు.
మంగళవారం ఆలూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక ఉమాకళ్యాణ మండపంలో నిర్వహించిన ఆలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్ దోచుకుంటున్నారన్నారు. మద్యం, ఇసుక, భూ అక్రమాల దందాల్లో అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మునిగి తేలుతున్నారని, 4.5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. చేయవలసింది ఆయన ఓపెన్ సీక్రెట్ ట్రాన్స్పరెన్సీ. ఆయన ఎంత నిజాయితీపరుడో మీరు ప్రజలకు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పాలసీల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఉండాలంటే మన కర్మ కాకపోతే ఏంటి చెప్పండి. దమ్ము ధైర్యం ఎవడైనా పాలసీల గురించి మాట్లాడాలి రాజకీయంలో అడుగుపెట్టిన తర్వాత దానికి వైఎస్ఆర్ వాళ్ళని సవాలు చేసి మీరు చేయాల్సింది ఒకటే, ఆలూరు గడ్డ బళ్ళారి మనకు కర్ణాటక బార్డర్ కావడం వల్ల ఈ రోజు మనకు ఒక మెడికల్ వ్యవస్థ, ఒక హాస్పిటల్ అంటే లేదు. ఏ యాక్సిడెంట్ జరిగినా కర్నూలుకో బళ్ళారి కలిసిన కర్మ పట్టింది. రోజు మనకు రోడ్లు ఈ రోజు 60-70 రోడ్లకి గ్రామాలకి ఇంతవరకు రహదారులు లేవు, తాగునీరు లేవు. ఈరోజు సాగునీరు లేదు, వలసలకి వెళ్ళిపోతుంది. మీరు అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా గర్వంగా కర్నూలు జిల్లాలో వేల మందికి కరోనా టైంలో ప్రతి ఇంటికి మనకు నిత్యావసర సరుకులు సప్లై చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారితో ఉంది. ముంబైలో కర్నూలు రాజకీయంలో రోజురోజుకి అగ్గిరగులుతోంది. ఆలూరులో మంత్రి కార్యాలయంలో గుమ్మనూరు జయరాంకి మద్దతుగా 6 మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో 4.5 సంవత్సర కాలంలో ఫ్యాక్షన్ నామరూపాలు లేకుండా చేశారన్నారు. గుమ్మనూరు జయరాం మంత్రిగా కొనసాగినప్పటి నుండి గ్రామాలలో సీసీ రోడ్లు వేయించారని, మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. మంత్రికి టికెట్ కేటాయించలేని ఎడల మూకుమ్మడిగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాజీనామాకు కూడా సిద్ధమేనని వారు తెలిపారు. ఖచ్చితంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ రావాల్సిందిగా మనవి. అందరూ కూడా రావాలి ప్లీజ్. అన్న ఇక్కడ కుర్చీలు ఖాళీ ఉన్నాయన్నా, అన్న ఇటువైపు కూర్చోరుగా. ముఖ్య ఉద్దేశం కూడా మీకు తెలియజేస్తాం. ఈ యొక్క సమావేశం గురించి కూడా పూర్తి విషయాలు కూడా మన అందరి నాయకులు, పెద్దలు, గౌరవనీయులు కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో మంగళవారం హుండీ కానుకల లెక్కింపులను ఆలయ పాలక మండలి చైర్మన్ మంజునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 6 నెలలలో భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల ద్వారా నగదు 5,71,000, 17 గ్రాముల బంగారము, 90 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ చైర్మన్ మంజునాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో
పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ చైర్మన్ బిఎన్ అర్జున్ రావు అన్నారు. అమ్మా మ్యాట్రిమోనీ 4వ వార్షికోత్సవం సందర్భంగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో చైర్మన్ బిఎన్ అర్జున్ రావు హాజరై మాట్లాడుతూ మా అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు అతీతంగా విస్తరిస్తుందన్నారు. ప్రతి సంవత్సరము మార్చిలో సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నిరుద్యోగులు మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తామంటే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సమాజంలో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడంలో సతమతమవుతున్న తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇస్తూ ఆదర్శవంతమైన జంటలకు వివాహాలు జరిపిస్తామన్నారు. మేడం చేసుకున్నారు మీరే పట్టుకోండి. చేతులు పెట్టు మాకు కేక్స్ తానం తిని టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ అనిల్ భాయ్ మన పిల్లే పోతుంది మేడం చేసుకున్నారు మీరే పట్టుకోండి. చేతులు పెట్టు మాకు కేక్స్ తానం తిని ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ పాఠశాలలో జరగనున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఈఓ సుషీందర్ రావులు కలిసి ప్రారంభించారు. దాదాపు 300 వరకు వైజ్ఞానిక ఆవిష్కరణలు ఈ శిబిరంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఇలాంటి వైజ్ఞానిక శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలోని నైపుణ్యాలను బయటకు తీయవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుఖదాంబ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు, భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన భూస్థాపితం చేస్తాం. ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి తేర్నకల్ వెంకప్ప హెచ్చరిక. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ హుండీ కానుకల లెక్కింపు. 5.71 లక్షల నగదు, 17 గ్రాముల బంగారము, 90 గ్రాముల వెండి వచ్చిందని వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.